క్రిప్టో కరెన్సీ కేసులో తమన్నా చిక్కుకున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జనాలను మోసం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. లాభాలు ఆశ చూపి 10 మంది నుంచి సుమారు 2.40 కోట్లు వసూలు చేశారని అశోకన్ అనే విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక అసలు విషయం ఏంటంటే క్రిప్టో కరెన్సీ అనే కంపెనీ 2022లో కోయంబత్తూరులో మెయిన్ బ్రాంచ్ ప్రారంభించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్టార్ హీరోయిన్ తమన్నా పాల్గొన్నారు. దాంతో ఈ కేసులో తమన్నా పేరు కూడా వినిపించింది. అయితే తమన్నాను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే తమన్నాపై నెట్టింట న్యూస్ బయటికి వచ్చింది. ఇక ఈ విషయంగానే తమన్నా తాజాగా రియాక్ట్ అయింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా క్రిప్టో కరెన్సీ సంబంధిత కార్యకలాపాలలో తన ప్రమేయం గురించి ఫేక్ న్యూస్ వస్తున్నాయంటూ ఆరోపించింది. ఆ విషయం తన దృష్టికి వచ్చిందని కాస్త ఎమోషనల్ అయింది. ఇలాంటి నకిలీ తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేయొద్దంటూ మీడియాను కోరింది. అంతేకాదు ఇలా తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేసే వారిపై తగిన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించింది తమన్నా. ఇక ఆమె రియాక్షన్ పక్కకు పెడితే లాభాలు చూపుతూ జనాలను మోసం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే నితీష్ జైన్, అరవింద్ కుమార్లను అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్ అగర్వాల్ను విచారించాలని పుదుచ్చేరి పోలీసులు నిర్ణయించారు.